జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మేము యమునోత్రి యాత్రకు ప్రయాణం అయ్యాము. అదే చూసారా పైన మంచుగడ్డలు ఇవ్వండి. మేము ఉండేది ప్లేస్ ఇది. చుట్టూ చూడండి, ఆ లోపలి చూడండి, కొంచెం జూమ్ చేస్తా, అంతా మంచుగడ్డలు అది. మేము వెళ్ళబోయేది అక్కడికి. జై శ్రీరామ్. ఇది యమునోత్రి అండి. ఇది 15 కిలోమీటర్లు ఉంటుంది అనమాట టోటల్గా అప్ అండ్ డౌన్. ఇదిగోండి, ఇది జూమ్ చేస్తాం. ఇదిగోండి, ఎంతవరకు మేము వెళ్ళాలి. ఇక్కడే యమునోత్రి అనేది పుట్టిందట. ఇదంతా మార్నింగ్ పూట మంచుతో కప్పుబడి ఉంటుంది. అలాగే ఇదిగోండి, ఆ యమునోత్రి యొక్క జలము ఇలాగ వస్తుంటుంది. ఇదిగోండి, చూసారా, జూమ్ చేస్తున్నాం చూడండి. ఇదిగోండి, ఇలాగా ఇదిగోండి ఇలాగ వస్తూనే ఉంటుంది. ఇదిగోండి, ఇలాగొచ్చి కిందకి వెళ్ళి 300 కిలోమీటర్ దాటి మనకు వస్తుంది. జై శ్రీరామ్. అలాగే ఇదిగోండి, ఈ అమ్మ ఉంది కదా, 75 సంవత్సరాలంట. 75 నడిచేస్తుంది అనమాట. జై శ్రీరామ్. మీకు ఇది కూడా వంగరే అనమాట. 75 సంవత్సరాలు అయినా నడుస్తుంది ఈ అమ్మ. జై శ్రీరామ్. మనము వెళ్ళే ముందు ఇక్కడ ఒక కాలభైరవ క్షేత్రం ఉన్నది. ఇక్కడ దర్శించుకొని వెళ్ళాలి. ఇదిగోండి కాలభైరవుడు. ఇదిగోండి కాలభైరవ స్వామి. ఇదిగోండి, ఇక్కడ మేము ఇంకెళ్తున్నాం ఆ పైకి. ఇంకా మంచు వర్షం అలాగే పడుతున్నది. ఇదిగోండి, మొత్తం టోటల్గా మంచే. ఇదిగోండి, ఇలాగ ఎక్కేసారికి యమున క్షేత్రం ఉంది కదా, దానికి ముందర కాలభైరవ క్షేత్రం ఉంది. హర మహాదేవ కాలభైరవ దేవరాజ సేవ్యమాన పాద పంకజం గుర్యం జ్ఞానయిత్రి సూత్రమింద సూకరం కృపాకరం నారదాది యోగ బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవాష్టకం. ఓం శ్రీ హర మహాదేవ కాలభైరవాయ నమో నమః. ఇగోండి, ఇంకొక అరగంటలోన యమున నది దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదిగోండి, పైకి వెళ్ళి ఇలాగా ఇదిగోండి ఇలాగా ఇలాగా ఇలాగా. హర మహాదేవ్ శంభో శంకర్. ఇదిగోండి, ఇది కూడా ఒక పాయ, అలా మార్గమే. ఇదిగోండి, మేము ఇలాగ వెళ్ళాలి. ఇదిగోండి, ఈ పైకి ఎక్కాలి. పైకి ఎక్కి ఇంకొక గంటలో అరగంటలో వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకుంటే ఎట్లా వచ్చింది. హర హర మహాదేవ్. జై గంగామాత. శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఇదిగోండి, ఇదేనండి యమునా. ఇదిగోండి, ఇక్కడ వాటర్ పుట్టింది అన్నాం కదా, ఇక్కడ నుండి. ఇదిగోండి, ఇదొక పాయి పైనుండి వచ్చింది. ఇదిగోండి, ఈ ఇరుకున ఒకటి. ఇదిగోండి, జూమ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇదొకటి. అది మంచుగడ్డలోనే చూసారా. ఇదిగోండి, కింద చూపిస్తాను, జూమ్ చేస్తాను. ఇదిగోండి, ఇదంతా వాటర్. పైకి చేస్తాను. ఇదిగోండి, ఇదిగోండి, చుట్టుపక్కల నేను చూపిస్తాను. ఓకే సార్. ఓకే, జై శ్రీరామ్. చూడండి, ఇదిగోండి, ఆ పై నుండి వాటర్ వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది తెలియదు. ఇదిగోండి, జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇదిగోండి, జూమ్ చేస్తాను. ఇదిగోండి గంగా. ఇక్కడ నుండి 300 కిలోమీటర్లు దాటి గంగా యమున అంట తినవేది అంటారు. ఇక్కడ నుండే మొదలైందంటే గంగాదేవి ఇక్కడ పుట్టిందని అంటున్నారంటే.
ఇది కొండ ఇవ్వండి. గంగా నది ఇది ఒక పాయ ఇవ్వండి. బాయ్ సాబ్ ఇవ్వండి. ఇది గుడి అండి, అమ్మవారి గుడి ఇవ్వండి ఇక్కడ. ఓకేనా, జై శ్రీరామ్. యమునా, ఇదంతా యమునా చూడండి. గుడి అండి అది. ఇవ్వండి జూమ్ చేస్తే జనాలు కూడా ఉన్నారు. ఇవ్వండి ఈ పైనుండి కూడా వాటర్ వస్తుంది. ఇవ్వండి. ఓకే, జై శ్రీరామ్, జై గంగా మాతాకి జై. ఇవ్వండి ఇక్కడ ఎండెక్కింది, ఇటుపక్క కొంచెం మంచి ఉంది. కొండెక్కి ఎక్కుతున్నాము, కొంచెం ఆలిక వచ్చింది. ఇదిగోండి ఇదే అక్కడి నుండి గంట సెకండ్ అలాగ వెళ్తూనే ఉంటుంది. మేము వచ్చింది 336 కిలోమీటర్ల దగ్గరండి. ఇది 336 కిలోమీటర్స్ అప్పు అంత కొండ పైన. ఇదిగోండి గుడి, నేను వెళ్ళాను కదా అది గుడి అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్కి జై, గంగామాతకి జై. యమునోత్రి ఉంది కదా, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇది స్టార్టింగ్ యమునోత్రి యొక్క గుడి ఇది. ఓకే, త్రిగుడి ఇది గంగ. ఇదిగోండి ఆ పై నుండి వస్తుంది ఒకటో గంగ, ఇలాగే కిందకి అదే గంగ, ఒకటే గంగ. అక్కడి నుండి ఇగో ఇక్కడ ఉందా అది గంగ. అలాగే తిరిగి వస్తుంది. అలాగే ఇక్కడ అయిన తర్వాత ఇక ఇందులో ఇదొక పాయ, ఇదొకటి. ఇవ్వండి తెలుగు వస్తుంది. పైన ఇదంతా మబ్బు వేసింది. ఇక్కడ లైట్ ఇటు పక్క ఎండ ఉంది, ఇక్కడ మబ్బు వేసింది. జై శ్రీరామ్. ఇప్పుడు యమునోత్రి అనేది స్నానం చేయడానికి వెళ్ళాను. అయితే అందులోన మ్యాక్సిమం 50 సెకండ్స్ కూడా నేను ఉండలేకపోయాను. అదేమంటారంటే చేద్దామని పట్టుదలకే నేను వెళ్ళాను. అయితే ఆ యొక్క వాటర్ కూలింగ్ ఐసీలాగా ఉన్నాయి. ఆ యొక్క నమస్కారం కూడా చేయలేకపోయాను, అంతగా కూలింగ్గా ఉన్నాయి. అక్కడ నుండి ఎవ్వరు కూడా స్నానం చేయకుంటున్నారు. నేను వెళ్ళి ఎలాగోలా చేద్దామని. అయితే ఆ యొక్క మంచు కొండల నుండి ఆ యొక్క ఇది వస్తుంది. అయితే ఇది యమునోత్రి అంటారు. తర్వాత ప్రయాణం గంగోత్రికి వెళ్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామభక్త హనుమాన్కి జై. राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुध हनुमान की, पवन सुध हनुमान की, तपोवन धनानंद की, तपोवन धनानंद की, तपोवन धनानंद की. सियापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुध हनुमान की, तपोवन धनानंद की, तपोवन धनानंद की, तपोवन धनानंद की. सियापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की, गौरीपति चंद्रचूड़ की, पवन सुध हनुमान की, पवन सुध हनुमान की, तपोवन धनानंद की, तपोवन धनानंद की, तपोवन धनानंद की.
सियापति रामचंद्र की, राधापति कृष्ण चंद्र की।